సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కన్నా రజనీ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ కూడా. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి 100% స్ట్రైక్ రేట్తో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా పవన్ కళ్యాణ్ గారు అధిరోహించనున్నారు. సో ఎలా ఉంది ఫీలింగ్? రజనీ గారు, వైసీపీ మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వన్నారు. ఈరోజు వారిని 11 మందికే పరిమితం చేసి వారికన్నా ఎక్కువగా అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ అవతరించడమే కాకుండా జనసేనలో కొంతమంది నేతలు ఈరోజు మంత్రివర్గంలో వారు ఉండే అవకాశం ఉన్నట్టే తెలుస్తూ ఉంది. అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తూ ఉంది రేపు. సార్, ముఖ్యంగా ఈరోజు ఒక్కడు కూడా నీ పార్టీలో లేడు, దశాబ్దకాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడు, నువ్వు 2 చోట్ల ఓడిపోయావు అని విమర్శించిన వ్యక్తికి నేను ఒక్కడిని కాదు సైన్యాన్ని, నేను ఒక్కడే అసెంబ్లీ గేటు తాకడం కాదు, నాతో 21 మందిని తాకిస్తాను అంటూ ఈరోజు దత్తపుత్రుడు అని మురిగిన వారికి దత్తపుత్రుడు కాదు రే, పిఠాపురం నుంచి దత్తాత్రేయ పుత్రుడుగా పట్టాభిషేకం అయ్యి కొమరం పులి అసెంబ్లీలో అడుగు పెట్టడంతుంటే గేట్లు తాకను కాదు తన్నుకొని నెట్టుకొని రాగలడా సమర్థత గల నాయకుడు, కూటమి కలవడానికి బలమైన కారకుడు, కూటమి గెలవడానికి బలమైన కారకుడు, అటువంటి వ్యక్తి పవనాల తుఫానులా అని గల్లీలో కాదు సార్, ఢిల్లీలో ప్రధానమంత్రి పొగుడుతుంటే కన్నీటి పర్యంతం అయిపోయింది సార్. వీటి అన్నిటికంటే మించి కుటుంబం, ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే అన్న, వదిన, పిల్లలు, తమ్ముళ్ళు ఇవన్నీ కలుపుకొని అన్నని చూడగానే ఒక రకమైన భావోద్రేగానికి గురయ్యి కాళ్లకున్న చెప్పులు ఇడిచి పక్కన పెట్టేసి దేవుడు ముందు మోకరిల్లిన భక్తుడిలాగా తన గెలుపుని అన్న పాదాల క్రాంతి అంటే అన్న పాదాల దగ్గర అంకితం చేసిన ఒక తమ్ముడు. అన్నా, నిన్ను ఇబ్బంది పెట్టారు, నిన్ను విమర్శించారు. పవన్ అన్న అంటే ఈరోజు పలికేటటువంటి ప్రతి తమ్ముళ్ళకి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి రే అని ఈ రోజు చెప్పినటువంటి సమాధానం నిజంగా సగర్వంగా ఉంది సార్. అందుకే మీరు కేక్ మీద కూడా చూస్తే పిఠాపురం ఎమ్మెల్యే ఉంటుందేమో అనుకున్నాం సార్, కంగ్రాచులేషన్స్ ఉంటుందేమో అనుకున్నాం సార్. కాదు సార్, హ్యాట్స్ ఆఫ్ అని ఉంది. అంటే నువ్వు సాధించావు పవన్, నీ వల్ల సాధ్యమైంది పవన్ అని. నా అన్నకి పవర్ ఉన్నా లేకపోయినా పేరులో పవర్ స్టార్ ఉంది సార్. నా అన్న ఎక్కడున్నా రాజు సార్. ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా మాకు ఏ రోజు డబ్బు ఖర్చు ఉండదు సార్. అన్న వస్తున్నాడని వార్త తెలిస్తే చాలు జనాలు కుప్పలు తెప్పలుగా వస్తారు. మరి ఓట్లు ఎందుకు వేయలేదమ్మా, 21 చోట్ల ఎందుకు పోటీ చేశారమ్మా అంటే ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు సార్. ప్రతి ఒక్క వ్యక్తిని పరీక్షిస్తారు. ఆ పరీక్షలో పవన్ అన్న 100 తెచ్చుకున్నారు. ఎందుకంటే గెలిచినోడు పనిచేయడం గొప్ప విషయం కాదు, ఓడించిన ప్రజల కోసం తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ వయసులో, ఈ ఏజ్ లో హిందీలో తీసుకుందామా లేకపోతే తమిళంలో సినిమా తీసుకుందామా, రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు అడ్వర్టైజ్మెంట్ లో డబ్బులు మిగుల్చుకుందామా అనుకునే వాళ్ళకి ఈరోజు నా అన్న ఎండకి వానకి తిరిగి కష్టపడుతుంటే ఎందుకురా అంటే ఆ రాజకీయాల్లో గెలిపించినాడు పనిచేయడా ఏంటి అని అనొచ్చు. రాజకీయాల్లో ఓడించినా కూడా పనిచేస్తాడా? దేనికిరా కష్టపడుతున్నాడు ఒక బిడ్డ బయటకు వచ్చి, ఇంకేదో ఆశిస్తున్నాడు మన నుంచి అని ప్రజలు అర్ధరాత్రులు అపరాత్రులు అనకుండా 9-10 వరకు కూడా ఓట్లేసిన ప్రజలను మేము చూసాం సార్. ఈ రోజు మేమందరం కాంక్షించేది కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ప్రమాణ స్వీకారం కోసం కొన్ని లక్షల గుండెలు కొట్టుకులాడుతున్నాయి సార్, కొన్ని కోట్ల మనసులు ఎదురు చూస్తున్నాయి. పక్క దేశాల నుంచి కూడా ఈ రోజు లైవ్ లో చూస్తారు సార్, సెలబ్రేట్ చేసుకుంటాం సార్. మా అన్న తాడేపల్లి గూడలో ఒక శపథం చేశారు బ్రహ్మనాయుడు గారు. అవును, నిన్ను తొక్కేది నేనే జగన్, లేకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని. నిన్ను అధోహపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నారు. అప్పుడు అంతా వైసీపీ వాళ్ళందరూ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అంటే 21 సీట్లోడు ఏం చేస్తాడులే అనుకున్నారు సార్. పవన్ అలా తుఫానులా అని ఇప్పుడు చూస్తుంటే భయం వేసింది. వాళ్ళకి తెలుసు సార్, పవన్ గారు ఎటుంటే అటే గెలుపని. మీరు సింగిల్ గారండి, మీరు 21 చోట్ల కాదు 40 చోట్ల పోటీ చేయండి అని రెచ్చగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే 175 చోట్ల కూడా గెలుపుకి జనసేన పాత్ర కీలకం అండి. స్థానిక ఎన్నికల్లో బయటకు వచ్చి నిలబడి తన్నులు తిని లేకపోతే ఇళ్ళు బగలు కొట్టించుకొని కూడా నిలబడింది సైన్యమేనండి. ఎప్పుడు బోర్డర్లో యుద్ధం చేయడానికి అన్న వెనకాల మేము నిలబడి ఉంటాం. ఈ రోజు ఇది మా గెలుపు కాదండి, ప్రజా గెలుపు. ఇంతకీ రజనీ గారు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏ పోర్ట్ఫోలియో తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటే బాగుంటుంది డిప్యూటీ సీఎం తో పాటు?
సార్ నాకైతే నా మనస్ఫూర్తిగా అన్న డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని పార్టీని బలోపేతం చేసుకుంటే బాగుంటుందేమో నా ఉద్దేశం సార్. అన్న సైరన్ కారులో గన్మెన్ల సమక్షంలో వెళ్తూ ఉంటే మాకు చాలా సంతోషం సో సార్. అది చూడాలి కానీ ఆయన అని ఈ fact- సార్? ఎన్నో కళ్ళు ఎదురు చూస్తా ఉన్నాయి అనుకుంటా. సార్ అసలు సార్ అంత థ్రెట్ ఉన్న వ్యక్తి కనీసం ఒక బౌన్సర్ కాదు, ఒక గన్మెన్ ఎందుకు పెట్టుకోడు అంటూ భయం వేస్తుంది సార్. మాకు మా అన్న ప్రాణం ముఖ్యం సార్. పిఠాపురంలో మా అన్న వెళ్తున్నప్పుడు అక్కడ ఈవీఎం మిషన్లు వచ్చేసినాయి, బాంబులు వచ్చేసినాయి, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అంటే లేకపోయాడు, ఎమ్మెల్యేగా గెలవపోయాడు, మా అన్న బాగుంటే చాలని భయం వేసిపోయింది సార్. ఈ రోజు మా అన్న సైరన్ కారులో ఈ రోజు అసలు ఒక గన్మెన్ల సమక్షంలో, ఎన్ఎస్జే కమాండర్ల సమక్షంలో మా అన్న నడిచి వస్తుంటే ఒక కొమరం పులి అసెంబ్లీలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. నా ఉద్దేశం అయితే ఏ పదవి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీని బలోపేతం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆయన ఆ పదవి లేదో మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చేసి డిప్యూటీ సీఎం గా అందరితో పని చేపిస్తూ అవినీతి రహిత పరిపాలన అసెంబ్లీలో ఉంటే బాగుంటుందండి. ఆ అవినీతి రహిత అనేది మాకు ఏదైతే సిద్ధాంతాల్లో ఒకటి, అది ఇంపార్టెంట్ అండి. మళ్ళీ వస్తాను రజనీ గారు మీ దగ్గరికి. మనతోటి